గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. గోవు శరీరంలో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటుంది. గోవును ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. ముక్కోటి దేవతలు కొలువై ఉన్న గోవుకు ప్రదక్షిణలు చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. గోమాతకు పచ్చ గడ్డిని తినిపిస్తే సాక్షాత్తు పరదేవతకు నైవేద్యం పెట్టినట్లే. గోమాతను పూజిస్తే సాక్షాత్తు పరదేవతను పూజించినట్లే. గర్భగుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని తాకి మన చేతులతో అలంకరణ చేయడానికి అనుమతించరు. కానీ మనం గోవుకు అలంకరణ చేస్తే సాక్షాత్తు దేవతలకు అలంకరణ చేసినట్లే. ఎన్నో జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది. మన చేతుల మీదుగా గోవుకు ఆహారం తినిపిస్తే నీ జీవిత అద్భుతంగా మారి పట్టినదల్లా బంగారం అవుతుందని, రాజయోగం పడుతుందని వేద పండితులు చెబుతున్నారు. గోవులకు సేవ చేయడం వలన జన్మ జన్మల పాపాలు నశించి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఎల్లప్పుడూ మీ కుటుంబానికి శుభమే జరుగుతుంది. మరి ఇంతటి పవిత్రమైన గోమాతకు కొన్ని ఆహార పదార్థాలు తినిపిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. గోవుకు ఎలాంటి ఆహారం తినిపిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకున్న వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు కలుగుతాయి. చదువులో మంచి ర్యాంకులు సాధిస్తారు. జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తారు. బాగా అప్పులు ఉన్నవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపిస్తే త్వరలోనే మీ అప్పులు సమస్యలు తొలగిపోతాయి. మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. బాగా డబ్బు సంపాదించుకునే వారు మినపపిండిలో బెల్లం కలిపి గోమాతకు తినిపిస్తే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. త్వరలోనే ధనవంతుడు అయ్యే అవకాశం ఉంటుంది. నాన్న పెట్టిన బియ్యాన్ని గోమాతకు తినిపిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. కోర్టు సమస్యలు తీరిపోతాయి. జామ పండును గోమాతకు తినిపిస్తే నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే తల్లిదండ్రులు అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. వ్యాపారంలో అభివృద్ధి కోరుకునేవారు గోమాతకు క్యారెట్ల తినిపిస్తే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. మీ కుటుంబం పైన నరఘోష ఉంటే గోమాతకు బంగాళాదుంపలను తినిపిస్తే నరదృష్టి మొత్తం తొలగిపోతుంది. వివాహం కాని వారు గోమాతకు టమోటాలను తినిపిస్తే గొప్ప సంబంధం కుదురుతుంది. గోమాతకు ఆకుకూరలను తినిపిస్తే జీవితంలో బాగా స్థిరపడతారు. తొందరలోనే ధనవంతులై హాయ్ సూర్యప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో కలహాలు ఉన్నవారు అస్తమానం మీ కుటుంబంలో గొడవలు జరుగుతుంటే నానబెట్టిన పచ్చి శనగలను గోమాతకు తినిపిస్తే కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి మీ పూజ గదిలో గోమాత విగ్రహాన్ని కానీ గోమాత చిత్రపటాన్ని గాని పెట్టుకుంటే మీ ఇంట్లో ముక్కోటి దేవతలు సంచరిస్తారు. మీ సొంత ఇంటికి తల త్వరగా నెరవేరాలన్నా, భూములు కొనాలన్నా మీ పూజ గదిలో గోమాత విగ్రహాన్ని పెట్టుకుంటే మీ ఆస్తిపాస్తులు పెరిగే అవకాశాలు ఉంటాయి. గోవు మోకాళ్ల భాగంలో అష్టవసువులు నివసిస్తారు కాబట్టి గోవు మోకాలని తాకిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసరపప్పును గోమాతకు తినిపిస్తే అనారోగ్య సమస్యలు తీరిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. గోమాతకు పచ్చి గడ్డిని తినిపిస్తే జన్మజన్మ అదృష్టం కలుగుతుంది. గోమాతకు గోధుమ రొట్టెలు తినిపిస్తే త్వరలోనే కొత్త ఇంటిని నిర్మించుకునే అవకాశం ఉంది. నెలలో ఒక్కసారైనా సరే గోవు తోకను నిమరి గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. గోవుకు ప్రదక్షిణలు చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణలు చేసినట్లేనట్ట. జీవితంలో ఒక్కసారైనా సరే మీ చేతుల మీదుగా గోమాతకు పండ్లను తినిపిస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి మనం పాయసం తినిపించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఆవు పాదాలను తాకి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలు ఆశీర్వాదం లభిస్తుంది. గోవుకు మంచి నీటిని తాగిస్తే విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు. ప్రతి శుక్రవారం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే నీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం పాకండ రాజయోగం కలుగుతుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు ఉద్యోగం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న వారు గోధుమ పిండితో బెల్లం కలిపి గోమాతకు తినిపిస్తే ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు గోమాతకు దొండకాయలను తినిపిస్తే ప్రశాంతత లభిస్తుంది. గోమాతకు అరటి పండ్లను తినిపిస్తే సమాజంలో గౌరవం పెరుగుతుంది. సంతానం కోసం వేసి చూస్తున్న వారు గోమాతకు వంకాయలను తినిపిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్లేటప్పుడు ఆవు ఫోటోను చూసి బయటకు వెళ్తే మీరు వెళ్లే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. నానబెట్టిన కందులను గోమాతకు తినిపిస్తే కోపం తగ్గుతుంది. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు తినిపిస్తే ధనాభివృద్ధి ఉంటుంది. ఒక్కొక్కసారి మన ఇంటి ముందుకు ఆవు వచ్చి నిలబడుతుంది. వాళ్లకి అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి మీ ఇంటి ముందుకు ఆపు వస్తే ముక్కోటి దేవతలు వచ్చి మీ ఇంటి ముందు నిల్చున్నట్లు. కాబట్టి ఇంటి ముందుకు గోవు వచ్చి నిలబడితే ఎదురు చూసేలా చేయకుండా వెంటనే గోవుకి ఆహారం పెట్టండి. పచ్చి కొబ్బరిని గోమాతకు తినిపిస్తే 7 తరాల ఐశ్వర్యం కలుగుతుంది. డబ్బు సమస్యలు తొలగిపోతాయి. నీకు ఎవరైనా
ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతకు దోసకాయలను తినిపించండి. దీంతో మీకు శత్రు నివారణ జరుగుతుంది. గోమాతకు బెండకాయలను తినిపిస్తే మీరు చేసే పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి విజయాలను సాధిస్తారు. విజయం మీ వెన్నంటే ఉంటుంది. గుడిలో ఉన్న గోవుకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గోమాతకు నమస్కారం చేసుకుంటే మీ జీవితంలో ధన్యమైనట్లే. కోటి జన్మల అదృష్టం కలుగుతుంది. గోవులు నేలపైన నడిచి వెళ్తుంటే వాటి వెనుకన మనం నడిచినప్పుడు వాటి కాలం నుండి లేచిన మట్టి మన మీద పడితే అప్పుడు మనం ఒక పవిత్ర గంగా స్నానం చేసినట్లే నట. ఇటువంటి పవిత్రత ఒక్క ఆవులకు మాత్రమే ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా గోమాతను పూజించి గోపాలపుడైనాడు. ఇలా గోమాతకు ఇలాంటి ఆహారాన్ని పెట్టి ముక్కోటి దేవతల ఆశీర్వాదానికి పాత్రులు కండి.